బీసీ రిజర్వేషన్స్ పై తెలంగాణ ప్రభుత్వం తెచ్చిన జీవో నెంబర్ 9పై హైకోర్టు స్టే విధించడం రాజకీయంగా ప్రకంపనలు రేపుతోంది. ఈ నేపథ్యంలో పార్టీల మధ్య డైలాగ్ వార్ మొదలైంది. ప్రధాన పార్టీలు పరస్పరం విమర్శన అస్త్రాలను ఎక్కుపెట్టే బీజేపీ బీఆర్ఎస్ పై కాంగ్రెస్ మండిపడుతోంది. మరోవైపు నోటికాడి కూడు లాగేశారంటూ బీసీ సంఘాలు భగ్గుమంటున్నాయి. బీసీ రిజర్వేషన్ల ప్రకంపనలు తెలంగాణలో అగ్గి రాజేస్తున్నాయి. బీసీ రిజర్వేషన్ల బిల్లును ఆపింది బీజేపీ ప్రభుత్వం కాదా? రిజర్వేషన్లు 50% మించకుండా చట్టం చేసింది బీఆర్ఎస్ కాదా అని హస్తం నేతలు ప్రశ్నిస్తున్నారు. ఆ రెండు పార్టీల కుట్ర స్పష్టంగా కనబడుతోందని మండిపడుతున్నారు. తాము ఢిల్లీలో ధర్నా చేస్తే బీజేపీ బీఆర్ఎస్ నేతలు ఎక్కడ ఉన్నారని కాంగ్రెస్ నేతలు నిలదీశారు. అసెంబ్లీలో 2 సార్లు బిల్లు పాస్ చేసినా దశ దిశ లేదని అనడం సరికాదని షబ్బీర్ అలీ మండిపడ్డారు. పార్లమెంట్లో బీసీ బిల్లుకు బీజేపీ అడ్డుపడిందని ఆరోపించారు. ఈ రిజర్వేషన్ కు అడ్డంగా వచ్చింది భారతీయ జనతా పార్టీ అండ్ టీఆర్ఎస్. మేము అసెంబ్లీలో 2 సార్లు బిల్ పాస్ చేసినాం. క్యాబినెట్లో చేసి ఫస్ట్ బిల్ ఏం పెట్టినాము, 9th షెడ్యూల్లో మాకు చేర్చేయి, మాకు రిజర్వేషన్ పెంచండి. మాకు బీసీ కమిషన్ నుంచి ఉన్న రిపోర్ట్, మా సర్వే రిపోర్ట్ ప్రకారంగా బీసీల సంఖ్య 56% ఉంది, మాకు పెంచే అవకాశం ఇవ్వండి అంటే అది పార్లమెంట్లో రానియకు అడ్డుపడ్డది ఎవరు? భారతీయ జనతా పార్టీ. బీసీలకు స్థానిక సంస్థలో రిజర్వేషన్ అంటూ కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన మోసం తేటతెల్లమైందని బీఆర్ఎస్ నేతలు విమర్శించారు. ఇన్నాళ్ల పాటు అడ్డగోలు విధానాలతో 42% హామీ తుంగలో తొక్కారని, రేవంత్ రెడ్డి బీసీలను దారుణంగా మోసం చేశారని ధ్వజమెత్తారు. రేవంత్ రెడ్డి గారు ఒక తుగ్లక్ లెక్క వ్యవహరించినారు. కనీస రాజ్యాంగ అవగాహన కానీ నిబద్ధత కానీ తనకు తెలియకపోతే ఎవరి నుంచి అయినా అప్రాప్రియేట్ లీగల్ అడ్వైస్ తీసుకోనైనా సరే ఒక ఒళ్ళు దగ్గర పెట్టుకొని చేసి ఉండాల్సి ఉండే. ఆయన ఒళ్ళు దగ్గర పెట్టుకోలే, మనసు కూడా దగ్గర పెట్టుకోలే. పిచ్చోడి చేతిలో రాయి లెక్క ఆయన ఇష్టం వచ్చినట్టు ఆట ఆడినాడు. ఇవాళ ఎన్నికల కమిషన్కు చెంపదెబ్బ, రేవంత్ రెడ్డి గారి క్యాబినెట్కు ప్రభుత్వానికి చెంపదెబ్బ, కాంగ్రెస్ పార్టీకి చెంపదెబ్బ. సిగ్గుపడాలా? కాంగ్రెస్ పార్టీ బీసీ అంశాన్ని రాజకీయ కోణంలోనే ఆలోచించిందని ఆరోపించారు తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు రామచంద్రారావు. రాజకీయంగా లబ్ధి పొందాలని చూసింది కాబట్టే హైకోర్టు స్టే విధించిందన్నారు. రాష్ట్ర ప్రభుత్వము, కాంగ్రెస్ పార్టీ ముఖ్యంగా బీసీ అంశాన్ని కేవలం రాజకీయ కోణంతోనే ఆలోచించి ఏదో రాజకీయంగానే దీన్ని మనం లబ్ధి పొందాలనే ఆలోచనతో మాత్రమే తీసుకున్న నిర్ణయం కాబట్టే ఈరోజు ఈ యొక్క స్టే వచ్చిందని చెప్పేసి భారతీయ జనతా పార్టీ భావిస్తూ ఉంది. మేము ఫస్టే చెప్పినాము, ఒక బిల్లు, ఒక రెజల్యూషన్స్తో, అసెంబ్లీ రెజల్యూషన్తో 42% రిజర్వేషన్ రావు. బీసీలతో రాజకీయాలు చేయవద్దు, బీసీ యొక్క ఎంపవర్మెంట్ కోసం రాజకీయాలు చేయకూడదు. ప్రభుత్వ ఉత్తర్వులపై హైకోర్టు స్టే విధించడం పట్ల బీసీ సంఘాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాయి. బంద్ నిర్వహించి రాష్ట్రాన్ని స్తంభింపజేస్తామని బీసీ నేత ఆర్ కృష్ణయ్య హెచ్చరించారు. రాజకీయ పార్టీలు డ్రామాలాడుతున్నాయని ఫైర్ అయ్యారు.